నిజంగానే సరే భారతీయ జనతా పార్టీకి అంతటి స్టామినా, అంత క్యాపబిలిటీ ఉండుంటే, తెలంగాణలో ఇన్నేళ్లుగా కష్టపడుతున్న పెద్దగా ఇక్కడ రాణించే పరిస్థితులు, ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. సరే అధికారం కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రావాలని అందరం కోరుకుందాం. ఎందుకంటే మంచి అవకాశాలు మనకొస్తే అది ప్రజలందరూ కూడా దానికి సంతోషకరంగా ఈ పరిపాలన ఉంటుందనేది నమ్మొచ్చు. కానీ మేడం ఇక్కడ రూరల్‌లో కంటే మీకు అర్బన్‌లో కంటే రూరల్‌లో పెద్ద పట్టు లేదు. సో మరి ఏంటి అంటే మొన్న జరిగినటువంటి ఇప్పుడు ఎంతో కొంత అయితే మద్దతు ప్రజల మద్దతు మీకుంది. ఎందుకంటే మనం 8 మంది అరాకొరా ఎమ్మెల్యేలు చూసిన వాళ్ళు సడన్‌గా 8 మంది ఎమ్మెల్యేలను చూసాం. 8 మంది ఎంపీలను చూసాం. సో మరి ఏంటి తెలంగాణ రాష్ట్రానికి మరి ఈ ఎంపీల వల్ల ఉపయోగం ఏం జరుగుతుంది? రేపొద్దున మీరు అధికారంలో రావడానికి ఈ ఎంపీలు ఏం చేయాలి? ఇక్కడ అసలు ఎటువంటి ఫండ్స్ తీసుకొస్తున్నారు? అదేంటంటే గాడిద గుడ్డ ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీ మీద బదనాం చేసే కార్యక్రమం చేస్తుంది. కానీ మీరు మొత్తం ఓవరాల్‌గా ఇండియా వైడ్‌గా మీరు ఎన్నో నేషనల్ హైవేస్ ఏయించి ఉండొచ్చు. మన రైల్వేకి సంబంధించినటువంటి స్టేషన్స్ అద్భుతంగా ఎయిర్పోర్ట్‌లా కట్టించుండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వెషన్. సో దాని మీద కూడా రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఏంటి మేడం దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఉజ్వల స్కీమ్ ఇచ్చింది కదండి, అది ఫ్రీ సిలిండర్. అది రూరల్లో చాలా వెళ్ళింది. అది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల వచ్చిందనేది చెప్పగలుగుతున్నారా? అవును, తీసుకెళ్తున్నాము, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అందుకని తీసుకెళ్ళగలిగినాం కాబట్టి 8 ఎంపీలు వచ్చినాయి. ఓకే, మీరు అనొచ్చు మరి ఎంపీలు అంటే మోదీ వల్ల వచ్చినాయి టికెట్లు అని. అది అందరూ అంటున్నారు మేడం. ఎందుకంటే కేవలం మోడీ మ్యాన్యా. సో నియోజకవర్గాల్లో ఎంపీలుగా మోడీని చూసే ఓటేశారు తప్పితే అక్కడ అంత లేదు అనేది కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు ఎమ్మెల్యేలు కూడా లేకుండే కదా, మరి ఎమ్మెల్యే కూడా 8 వచ్చినాయి కదా. అది కూడా భారతీయ జనతా పార్టీ ఫీల్డ్ వర్కే కదా. భారతీయ జనతా పార్టీ దానికి అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. ఆ సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి. ఆ విషయంలో మాకు డౌట్ లేదు, మేము ఫీల్డ్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూడండి, కంపల్సరీ బీజేపీయే లీడ్ తీసుకోబోతుంది. ఈ లీడ్ ఒక్కసారి హైదరాబాద్ మా చేతిలోకి వచ్చిందంటే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి రాబోతుంది. ప్రజలందరి ఆస్తులు వక్ఫ్ నుంచి వెళ్ళి సేఫ్గా ఉంటాయి. ప్రజలందరి ఇంకా హిందూ ఆడబిడ్డలందరూ కూడా రోహింగ్యాల నుంచి వెళ్ళి సేఫ్గా చేసే పనిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మరి నిజంగానే ఇక్కడ అధికారంలోకి మీ పార్టీ రాకపోవడానికి మా నాయకుల్లో కూడా సమన్వయ లోపం ఉందనేది ఒక వార్డ్ వచ్చింది. సో ఎందుకు మరి ఇక్కడ నిజంగానే రాకపోవడానికి ఇక్కడ కారణాలు ఏమేమి కారణాలు ఉన్నాయంటారు? ఎవరెవరు సెటరేట్ అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? సమన్వయ లోపం కాదండి, అది ఆ పవర్ అనేది న్యాచురల్గా అందరినీ డీవియేట్ చేస్తుంది, డైవర్ట్ చేస్తుంది. రేపు మీకు పవర్ వచ్చినా కూడా మీరు కావచ్చు, నేను వచ్చినా నేను కావచ్చు. కానీ ఎంతవరకు మనం ఈ సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ సిద్ధాంతం కోసం నిలబడతాము అన్నప్పుడు అప్పుడు మనము ఒక యోగిలాగా అవుతాం, ఒక అటల్ బిహారీ వాజ్పేయి లాగా యోగిలాగా అయ్యే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయంటారు. అటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నారు మీరు? అది ఆ వ్యక్తికి మీరు ఆ పవర్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ పవర్ని పక్కన పెట్టి సిద్ధాంతం కోసం నిలబడుతున్నాడా అనేది పవర్ వస్తే తెలుస్తుంది, ముందే చెప్పరాదు. ఎందుకంటే ఒక అధ్యక్ష పదవిని పెట్టడానికి ఇన్ని రోజులు టైం కాలాతీతం చేస్తున్నారు తెలంగాణ అధ్యక్షుడిని పెట్టడానికి. సో మరి నిజంగానే మరి ఏంటి పైగా ఇంకోటి బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఇప్పుడు బీసీ అనేది ఒక తెలంగాణలో బాగా నడుస్తూ ఉంది. సో ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు? బీసీ అనేది ఇవ్వడానికి కారణం ఏంటిది అంటే అదొక ఆ కమ్యూనిటీ మొత్తంని కూడా లిఫ్ట్ చేయడం కోసం ఒకటి. రెండవ విషయం మీరు అన్నట్టుగా ఒక అధ్యక్షుడి కోసం ఇట్లా చేస్తున్నారంటే మాది ఒక ఫ్యామిలీ పార్టీ కాదు కదండి, తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి మనవడికి ఇట్లా రావడానికి కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ పోయినరు, ఆయన తర్వాత కేటీఆర్ వస్తాడు అని క్లియర్గా ఉన్నది. తర్వాత కేటీఆర్ తర్వాత ఆయన కొడుకు హిమాంశుని కూడా వాళ్ళు హైప్ తీసుకొచ్చింది. ఇక్కడ అట్లా తీసుకురావడానికి 1 by 1 అట్లా ఉండదు కదా. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ సిద్ధాంతం కోసం పనిచేస్తారు. వాళ్ళందరూ ఆ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఎవరికి హైప్ ఇస్తే, ఎవరిని ఫేస్ ఆఫ్ ద పార్టీగా పెడితే వాళ్ళు రేపు పార్టీని ముందుకు తీసుకెళ్తారు అని ఆలోచించి చేస్తాం. కాబట్టి బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఆలోచించి వాళ్ళకి బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే లేట్ అవుతుంది. దాని సమన్వయ లోపం ఏం కాదు అది. ఇట్స్ లైక్ ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్నారు అనుకోండి, ఒకరే లీడింగ్ నడవదు కదా. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు మనలాగా, ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు. అట్లాంటప్పుడు ఈజీగా డెసిషన్ అయిపోతుంది. అదే మనం కంబైన్డ్ ఫ్యామిలీగా ఉంటుండే ఇదివరకు కాలంలో, అన్నదమ్ముల పిల్లలు అందరూ, నాయనమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయ్, పిల్లలు అందరు కలిసి ఉన్నప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని తర్వాత డెసిషన్ తీసుకుని, ఆ టైంలో ఆ ఫ్యామిలీలో ఉన్న డెసిషన్ మేకింగ్ కొంచెం లేట్ అవుతుంది, ఈ ఫ్యామిలీలో ఫాస్ట్గా అవుతుంది. అంతే తేడా. అక్కడ కుటుంబ పార్టీలు కాబట్టి ఈజీగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు.
ఇది మొత్తం ఒక వ్యవస్థ, ఒక ఈ సిద్ధాంతం కోసం నిలబడిన వాళ్ళందరూ కుటుంబంగా ఫామ్ అయి చేసుకుంటున్నారు కాబట్టి టైం పడుతుంది, అంతే డిఫరెన్స్. మొన్న మీటింగ్ జరిగినప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, అంటే ఈసారి ఒక అవకాశం మాకు ఇస్తే ఈ తెలంగాణ రూపురేఖలే మారుస్తామని చెప్పేసి మాట్లాడారు. సో ఏం జరుగుద్ది అనేది నెక్స్ట్ మంత్ చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే మేడం, నిన్న రాజాసింగ్ గారు శోభాయాత్ర నిర్వహించారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్గా ఉన్నాయి రాష్ట్రంలో. ఏంటి అసలు రాజాసింగ్ గారి గురించి అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను ఒక మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా, అది నా ఒపీనియన్ అంతే. డెఫినెట్లీ దీనిలో నేను ఎట్లా ఒక లైన్ చూసుకుంటా, పార్టీ లైన్ క్రాస్ కాకుండా మాట్లాడతా. పాలసీ మ్యాటర్స్లో కూడా నేను ఇన్వాల్వ్ గాను, ఎందుకంటే నేను ఇప్పుడే ఎదుగుతున్న లీడర్ని. నేను అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి అన్నిట్లలో మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు, అంత అనుభవం నాకు లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విషయాలన్నీ ప్రతి ఒక్కరు ఫాలో అయితే కాంట్రవర్షియలే అవ్వదు, పార్టీ లైన్ క్రాస్ అవ్వదు, పార్టీ పాలసీ మ్యాటర్స్లలో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనం భారతీయ జనతా పార్టీకి పనిచేయాలి అనుకున్న వాళ్ళు, ఒక ఆర్మీకి ఎట్లయితే ఒక సోల్జర్ పనిచేస్తాడో, సీనియర్ ఇప్పుడు ఆర్మీలో చూడండి, సైనికులు ఎప్పుడు కూడా మేజర్ మాటను ధిక్కరించారు. అట్లా పనిచేసే వ్యక్తులే భారతీయ జనతా పార్టీలో నిలబడగలరు. అట్లాంటి వాళ్ళే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు, అది నో డౌట్. నేనే మేజర్ సైనికుడు వచ్చేసి సైనికుడు అందరు సైనికులు నా మాట వినాలి, మేజర్ మాట వినొద్దు అని అంటే, సోల్జర్ అట్లా అంటే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో అట్లా మాట్లాడకుండా ఎవరైనా కూడా పార్టీ లైన్ని ఫాలో అవుతూ పాలసీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కాకుండా మనంతటా మన ఒపీనియన్, ఈ సిద్ధాంతాన్ని మనం ఎంతవరకు ఓన్ చేసుకున్నాం అనే దాంతో పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళగలిగేవారు, ఫ్యూచర్లో కూడా వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, రాజాసింగ్ గారు ఉండబట్టే ఆ ఓల్డ్ సిటీలో కొంతమంది కంట్రోల్గా ఉన్నారు అనేది చాలామంది అనుకుంటున్నటువంటి అంశం. సో మరి రాజాసింగ్ గారు పార్టీకి సంబంధించి కానీ ఏమి అంటే కొంతమంది వ్యక్తుల గురించి ఆయన కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు, పార్టీని మాత్రం తన భుజాల మీద వేసుకుని మోస్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇందాక చెప్పిన కదండి, భారతీయ జనతా పార్టీకి పరివార సంస్థలు చాలా ఉన్నాయి, సంఘ పరివార సంస్థలు. వాళ్ళందరూ పనిచేస్తేనే ఒక వ్యక్తి లీడర్గా ఎదుగుతాడు. ఇదేం ఒక కుటుంబ పార్టీ కాదు, ఒకటి. రెండో విషయం, ఒక వ్యక్తి వల్ల భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నిలబడలేదు, ఒక వ్యవస్థ ద్వారా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. మీరు అటల్ బిహారీ వాజ్పేయి గారికి మొత్తం క్రెడిట్ భారతీయ జనతా పార్టీది ఇవ్వలేరు, ఎందుకంటే కింద ఎంతో మంది పనిచేసిన వేల మంది అటల్ బిహారీ వాజ్పేయి గారు మీకు కనిపించలేరు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి కూడా మీరు మొత్తం క్రెడిట్ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇట్లా ఉండడానికి కారణం నరేంద్ర మోదీ గారు అనడానికి లేదు, ఎందుకంటే వేల మంది నరేంద్ర మోదీలు కింద అట్లాంటి పాపులారిటీ అట్లాంటి ఫేమ్ లేకుండా పనిచేసే వాళ్ళు కింద చాలా మంది సపోర్ట్తోనే అట్లా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ద్వారా నిర్మించబడిన పార్టీ కాదు, ఇది ఒక వ్యవస్థ ద్వారా నిర్మించబడిన పార్టీ. ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని తన్ మన్ ధన్ రూపంగా నమ్మిన వాళ్ళు కాబట్టి, మనసా వాచా కర్మన నమ్మి ఈ సిద్ధాంతం కోసం నిలబడ్డ వాళ్ళు కాబట్టి ఈరోజు ఈ పార్టీ 2 సీట్ల నుంచి వెళ్ళి ఇన్ని సీట్లకు వచ్చింది. హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఉన్నారు, ఇంతవరకు ఎవరు కూడా హ్యాట్రిక్ పిఎం లేరు. అది క్రెడిట్, ఆ క్రెడిట్ వ్యవస్థకి వెళ్తుంది, ఏ వ్యక్తికి వెళ్ళదు. కాబట్టి ఒక వ్యక్తి ద్వారా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నడిచింది లేదు, ముందు కూడా నడవబోదు. సో అందరూ సమిష్టి కృషి అంటారు నేను. ఓకే, రాజసింగ్ గారు నేను ఒక విషయం మాట్లాడేది ఏంటంటే, భారత్ మాతాకి జై, వందే మాత్రం అని అనడానికి కొంతమంది మూర్ఖులు వెనకాడుతున్నారు, అలా ఆనిపించడానికి ఇష్టపడట్లేదని. మరి అలాంటి కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసిన వాటి గురించి ఏం మాట్లాడతారు మీరు? చాలామందికి దేశంలో చాలా మందికి భారత్ మాతకి జై అనాలని లేదు, అది ఫ్యాక్టే కదా. ఈవెన్ మీరు థియేటర్లో అక్కడ యాంథమ్ వస్తుంటే నిలబడకుండా కూర్చొని ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు, అది సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కదా. సో ఆ మాటలో రాంగ్ ఏం స్టేట్మెంట్ కాదు, భారత్ మాతకి జై అనరు, వందే మాతరం పాడరు. ఎందుకు? వాళ్ళు మతాన్ని ముందు పెడుతున్నారు, దేశాన్ని వెనుక పెడుతున్నారు. మనకు మతము దేశము రెండు ఒకటే. మనకు భరతమాత అంటే అమ్మవారే, అమ్మవారన్న భరతమాతే. కాబట్టి ఈ దేశాన్ని మనం ఒక తల్లి రూపంగా, ఒక అమ్మవారి రూపంగా, భరతమాత అంటే ఎవరండి? దుర్గాదేవి స్వరూపం, సింహవాహిని, అంతే కదా. కాబట్టి మనకు ఈ దేశం మన ధర్మంకి పనికొస్తుంది, మన దేశానికి పనికొస్తుంది, అంటే రెండిటికి మనకు ఒకే రూపం ఉన్నది.
కాబట్టి హిందువులే భారతదేశాన్ని కాపాడుకోవాలి, హిందువులే భరతమాత రక్షణ కోసం ఉండాలి, హిందువులే దేశం కోసం సనాతన ధర్మం కోసం పనిచేసుకోవాలి. వేరే వాళ్ళు చేస్తలేరు అంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వేరే పక్కింటి వాళ్ళు మా ఫ్రెండ్స్ పిల్లలు ఎవరో ఇంటికి వచ్చిండ్రు అనుకోండి, ఇప్పుడు ఈ ఇంట్లో కొత్తగా ఇంటికి వచ్చిన పిల్లలు అది తీస్తారు ఇది తీస్తారు ఇల్లంతా పెంట చేస్తారు. దానికి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఆ పిల్లల్ని బయటికి తీసుకుపోయి ఆడిపించుడో, లేదా వాళ్ళని ఇంట్లో అవి ముట్టకు ఇవి ముట్టకు అని చెప్పేసి ఇల్లుని కాపాడుకున్నాడో, ఇట్లా వేస్తూ వాళ్ళతో ఆడుకోవాల్సిన బాధ్యత మన పిల్లల మీద ఉంటుంది. అట్లనే హిందువులకి ఈ దేశంలో భారత్ మాతకి జై అనని వాళ్ళను కలుపుకుంటూ, వందే మాతరం పాడని వాళ్ళను కలుపుకుంటూ, దేశాన్ని పాడు కాకుండా రక్షించుకుంటూ, వాళ్ళతోని కరెక్ట్గా అంటే వాళ్ళతోని కూడా సఖ్యతతో ఉంటూ చేయాలి. అంటే బాధ్యతతో ఉండాలా, అట్ ద సేమ్ టైం ఆడుకుంటూ ఉండాలి పిల్లలు ఉన్నట్టు. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే శోభాయాత్ర అనేది చాలా భారీ ఎత్తున చేస్తారు రాజసింగ్ గారు. కానీ ఓల్డ్ సిటీలో చేయడం వల్ల మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశంగా దీన్ని చిత్రీకరించి ఎందుకు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఆయన? అంటే అటువంటి కార్యక్రమాలకి ఏమన్నా పూనుకుంటున్నారని అనుకోవచ్చా? ఆయన ఉండేది గోషామహల్ కదండి, ఆయన ఉన్న ప్లేస్ నుంచి అలా ఆయన చేసుకుంటే తప్పేముంది? అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నా భయపడాలా, 15 నిమిషాలు సమయం ఇస్తే మేము ఇట్లా వేసేస్తాము అని అన్నదాన్ని సమర్థించమంటారా? ఏమంటున్నారు మీరు? ఏమన్నా తలుచుకుంటున్నారు? ఆయన ఉన్న ఏరియాలో ఆయన శోభయాత్ర కూడా చేసుకోవద్దా? ఆ రైట్ కూడా లేదా హిందువులకు భారతదేశంలో? లేదా? చాలా ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది. కానీ చాలా మంది ఆ ఏరియా నుంచి చేసడం వల్ల రకరకాల విమర్శలు వస్తున్నాయి కదా. అంటే మరి ఆయన ఆ ఏరియాని వదిలిపెట్టేసి వెళ్ళిపోదామండి. రాజాసింగ్ గారు కానీ గోషామహల్ ఉన్న హిందువులందరికీ ఆ ఏరియాను వదిలేసి ఆ ఇల్లులన్నీ వదిలేసి వెళ్ళిపోమని చెప్దాం. ఇక కాశ్మీర్ నుంచి వెళ్ళి హిందువులు పారిపోయినట్టు ఎక్కడెక్కడైతే ముస్లింలు స్ట్రాంగ్ అవుతారో అక్కడి నుంచి వెళ్ళి వదిలేసి వెళ్ళిపోండి, వాళ్ళకి ఇచ్చేసి. చేతగాని చేయవచ్చిన దానికి చేయవచ్చిన సమాజం లాగా చేతగాని వాళ్ళు లాగా వెళ్ళిపోండి. ఓకే, అంతే కదా. ఉంటా ఎట్లా వెళ్ళిపోతారా, ఉండి ఫైట్ చేస్తారా? ఉండి ఫైట్ చేస్తేనే మనం ఆయన చేస్తున్నది అదే కదా. సో మరి అదే రాజాసింగ్ గారు కిషన్ రెడ్డి గారిని డిఫరెంట్గా మాట్లాడడం జరుగుతుంది. మరి ఈయన అంటే ఒకటే నాయకులు కదా, కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మనకు అధ్యక్షుడిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి. సో వాళ్ళని ఈ విధంగా చూస్తారు అంటే ఏంటి, ఇద్దరులో అంటే వాళ్ళిద్దరు పర్సనల్ అంటారా లేదా పార్టీ పరంగానే అంటారా? ఎందుకు కిషన్ రెడ్డి గారు కూడా నిన్న శోభయాత్ర చేయించారు కదండి. సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా చోట్ల శోభయాత్రకు వారు వెళ్ళిండ్రు. అక్కడ కొబ్బరికాయ కొట్టి దాన్ని షురూ చేసేసిండ్రు. మస్తు ప్రోగ్రామ్స్లలో వారు కూడా ఇన్వాల్వ్ అయినరు. రాజాసింగ్ గారికి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు క్రేజ్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ హైప్ తీసుకొచ్చుకుంటున్నారు. కిషన్ రెడ్డి గారు అంత హైప్ మీద ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన కోల్ మినిస్ట్రీ ఒకటి ఉంది, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఈ ఒక చోటికి ఆయన వెళ్ళడానికి ఆయన రాజాసింగ్ గారు లాగా ఒకే కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీ అయినప్పుడు ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ హైప్ లేదు. ఇంకొకటి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రాజాసింగ్ గారికి ఏ పొజిషన్ లేదు కాబట్టి ఆయన ఫ్రీగా ఏదంటే అది చేసుకోవచ్చు, అంతే డిఫరెన్స్.